ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా ఇక్కడ మిళితమై ఉన్నాయి. ఇవి ఎవరిలో ఉంటాయంటే మంచి ఫలాలు ఫలించే వ్యక్తి జీవితంలో ఉండేటువంటి ఆశీర్వాదాలు. ఇది నా ఆశీర్వాదాలు మన జీవితంలో ఉండాలని రెండు ఫలాల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఆత్మీయ ఫలము, లోక సంబంధమైన ఫలము. ఆత్మీయ ఫలము దేవుని చేత అంటగట్టబడి ఉంటుంది. అది ఏం చేస్తుంది? బహుగా ఫలిస్తుంది. లోక సంబంధమైన ఫలము అది పెరిగివేయబడుతుంది, అది కాల్చివేయబడుతుంది, అది త్రుంచివేయబడుతుంది అని మనం జ్ఞాపకం చేస్తున్నాం. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ఏం చేయును? ప్రవేశించును అని ప్రభు వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రియమైనటువంటి దేవులారా, రెండే గమ్యాలు. ఏ గమ్యం వైపు నువ్వు ప్రయాణం చేస్తున్నావు? మంచి ఫలములు ఫలింపని ప్రయాణముగానే ప్రయాణం ఉందనుకోండి, అది ఏ గమ్యానికి నడిపిస్తుంది? నరకము వైపు మళ్ళీ నడిపిస్తుంది.